మంగళగిరి నియోజకవర్గంలో రైతులు వినియోగదారులకు మెరుగైన మార్కెట్ వసతులు కల్పించే లక్ష్యంతో ఆధునిక మోడల్ రైతు బజార్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో 5.90 ఎకరాల విస్తీర్ణంలో 18 కోట్ల అంచనా వ్యయంతో ఈ సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రాజెక్టు శంకుస్థాపన చేయనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధుల సహకారంతో చేపడుతున్న ఈ మార్కెట్ సుమారు 72,000 చదరపు అడుగుల నిర్మిత విస్తరణంలో రూపుదిద్దుకోనుంది. పర్యావరణ రహితంగా రూపొందించే ఈ సమీకృత మార్కెట్లో రీటైల్, హోల్సేల్ వ్యాపారులకు ఒకే చోట సదుపాయాలు కల్పించనున్నారు. రీటైల్ విభాగంలో 102 కూరగాయల దుకాణాలు, పండ్లు, పూల విక్రయాలకు 54 ప్రత్యేక దుకాణాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం మరో 60 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. హోల్సేల్ విభాగంలో 18 అన్లోడింగ్ ప్లాట్ఫారాలు, 23 కూరగాయల దుకాణాలు నిర్మించనున్నారు. దీంతో రైతులు, వ్యాపారులు పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేందుకు ప్రత్యేక వసతులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక సాధారణ రైతు బజార్లకు భిన్నంగా ఈ మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్, కూరగాయలు శుభ్రపరిచే కేంద్రం, పరిపాలనా కార్యాలయం, క్యాంటీన్, టాయిలెట్స్ వంటి సదుపాయాలు కూడా కల్పించనున్నారు. వాహన పార్కింగ్, నీటి సంప్, ఓవర్ హెడ్ ట్యాంక్, జనరేటర్ వంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్లో ఉత్పత్తి అయ్యే కూరగాయలు, వ్యర్థాల నిర్వహణకు ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్గాను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ అవసరాలను కొంతవరకు తీర్చేందుకు భవనం పైకప్పుపై సౌర ఫలకాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే రైతులకు క్రమబద్ధమైన విక్రయ వేదిక, వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు సులభంగా లభించే అవకాశం కలుగుతుంది. మెరుగైన నిల్వ, పారిశుద్ధ్యం, పార్కింగ్, వ్యర్థాల నిర్వహణ వసతులతో మంగళగిరి పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు.